నమస్తే అండి అందరికీ. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట. మా తేజు లేసేసరికి నేను చకచకా పనులు చేయాలనుకుంటానా, కానీ నేను లేచి ఏదో ఒక సౌండ్ చేయగానే లేసేస్తుంది అనమాట. అప్పటికి చాలా స్లోగా లేచి స్లోగా సౌండ్ చేస్తా అనమాట. కానీ ఎట్లా లేస్తుందో లేస్తుందండి. నేను లేచిన వెంటనే లేసేస్తుంది. నేను లేవకుండా ఎట్లా పని చేస్తావు అమ్మా నువ్వు అని చెప్పి లేస్తుంది అనమాట. ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ నైటే నానపెట్టాను, డ్రై ఫ్రూట్ మిక్స్ జ్యూస్ చేద్దామని చెప్పి. ఇంకా అది చేశానో లేదో వెంటనే లేచేసింది. అందరు అడుగుతున్నారండి ఎప్పుడు షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ చేయరా అని. అందుకే లాంగ్ వీడియోస్ చేద్దామని ఏదో నా తంట లేదో నేను పడుతున్నాను, చిన్నగా చేద్దాంలే అని. ఎక్కడ మా పాప చేయనిస్తే కదా కెమెరా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఎటు మారిస్తే అటు వచ్చేసి లాగేస్తుంది అనమాట. ఎలా చేస్తున్నారో ఏమో కానీ క్రియేటర్స్ అందరూ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత కష్టమో ఇవ్వాలే అర్థమవుతుంది. నేను సెట్ చేసుకొని పెట్టను, తను వచ్చి డిస్టర్బ్ చేయను. ఇలానే టైం అంతా గడిపోతుంది. పని చేయాలంటే 5 నిమిషాలు పట్టే టైము 10 నిమిషాలు అవుతుంది అనమాట. రోజు కుకింగ్ వీడియోసే కదా నేను పోస్ట్ చేస్తుంది. ఏదో ఒక టైంలో తను పడుకున్నప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు, ఆడుకునేటప్పుడు జస్ట్ అలా ఒక 1 మినిట్ వీడియోనే కదా ఈజీగానే అయిపోతుండేది. కానీ లాంగ్ వీడియో తీయాలంటే నా తంటాలు చూపిస్తుంది. ఫస్ట్ టైం లాంగ్ వీడియో తీద్దామని ఏదో ట్రై చేస్తున్నాను, కానీ ఎక్కడ అవ్వనివ్వట్లే. నేను అనుకునేది ఒకటి, అక్కడ వస్తున్నది ఒకటే అనమాట. ఏదో చిన్నగా ట్రై చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ముందు ముందు మంచి మంచి వీడియోస్ తోటి లాంగ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. కానీ మా తేజు చేయనిస్తుందో లేదు. మ్యాక్సిమం చాలా వరకు ట్రై చేస్తాను చేయడానికే. సపోర్ట్ చేయండి. ఇక వంట విషయానికి వస్తే ఈరోజు పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఇంటి దగ్గరకు వచ్చారనమాట ఆకుకూరలు అతను. తన దగ్గర ఫ్రెష్గా ఉంటాయి బాగా, అప్పటికప్పుడే తీసుకొస్తారనమాట. ఎక్కువ అతని దగ్గరే తీసుకుంటాము. అదిగో లేచింది కదా, ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నేను ఏది చేస్తూ ఉంటుంది. ఆకుకూరలేమో ఎక్కువగా తినాలని చెప్తున్నారు డాక్టర్లేమో, కానీ మా పిల్లలేమో ఆకుకూరలే తినరు. అందుకని ఇలా పప్పులు అన్న పెడితే తింటారని చెప్పి వారానికి 2-3 సార్లు అయినా పప్పు చేస్తున్నాను. ఏదో ఒకటి ఆకుకూర, తోటకూర, చుక్కకూర, పాలకూర అట్లా వేసి. అదిగో నేను చేస్తుంటే తొట్టి దగ్గరికి వెళ్తుంది అనమాట. నేను వద్దన్నా సరే వినదు, నా చుట్టూనే తిరుగుతా. అది కాబట్టి అటు వెళ్తుంది చూడండి. ఇంకా అక్కడ నుంచోని నీళ్ళు పారబోయాలని చూస్తుంది. నాకేమో భయం, ఎక్కడ స్లిప్ అవుతుందో ఏమో అని చెప్పి అందుకే వెళ్ళనివ్వను. జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అనమాట, కనిపెడుతూ ఉంటాను. నేను ఇటు వెళ్తే ఇంకటే వస్తుంది. కూర్చోమ్మా ఒక పక్కన ఆడుకో అంటే వినదు. అలా ఏముండదు, నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇంక పప్పు కడిగేసి ఆకుకూర కూడా కడిగి 2 కలిపి గ్యాస్ మీద పెట్టాను అనమాట. ఇంకా మా లచ్చిని లేపాలి. మా లచ్చి స్కూల్ టైం అవుతుంది కదా, హడావిడిగా లేపాలన్నమాట. త్వరగా లేవదు, ఎప్పుడుకో లేస్తుంది లేపంగా. నైట్ ఏమో లేట్గా పడుకుంటుంది. అంటే మేము పడుకునే వరకు పడుకోదు. ఉదయాన్నేమో ఎప్పుడో లేస్తుంది, లేపంగా లేస్తుంది అనమాట. ఇదిగో నేను చేస్తుంటే చూడు ఏం చేస్తుందో మా తేజు, వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నిన్న దోశ పిండి వేసాను అనమాట. అయితే దోశలు పోద్దాం అనుకున్నాను. ఇంకా మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి బయట పెట్టాను. దాన్ని కలిపి దోశలు వేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి తినిపించి పంపించాలి. త్వరగానే రెడీ అవుతారు, కానీ తినడానికి వచ్చేసరికి గంటలు చేస్తారనమాట. మార్నింగ్ జ్యూస్ చేశాను కదా, ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడు. వాళ్ళ డాడీకి ఇస్తుంటే కొంచెం అంటే తాగదంట, బూస్ట్ కావాలంట. జ్యూస్ తాగమంటే తాగదు, కానీ బూస్ట్ మాత్రం కావాలంట. సరే అని బూస్ట్ కూడా కొంచెం ఒక గ్లాస్లో వేసి ఇచ్చాను తినమని. తినడమేమో రాదు, కానీ కావాలంటది. ఇంకా ఎలాగోలా తినేసే నువ్వే అని చెప్పి ఇచ్చాను. ఇంకా దోశలు పిండి కలుపుతున్నాను, దోశలు పోద్దామని చెప్పి పిండి కలిపేసి వచ్చి లచ్చిని లేపుదాంలే, లేట్ అయిపోతుంది, 7 అయింది అప్పుడే అని చెప్పి లేపుదామని చూస్తే ఎంతసేపటికి లేవదు. నిద్ర మొంకు లేచినా కానీ త్వరగా వదలదనమాట, ఎప్పుడుకో లేస్తుంది. ఎట్టకేలకి లేచిందనమాట. లేచి ఇంకా వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ పడుకుంటుంది. నేనేమో పక్క దుప్పట్లు లేద్దామని లేమ్మా అని లేపుతుంటే లేవను, పడుకోవాలి అంటది. కాసేపు ఏమో స్కూల్కి వెళ్ళను అంటది. కాసేపు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు వెళ్తాను, రెడీ చేయి త్వరగా అంటది.
తీరా టైం దగ్గరకు వచ్చేటప్పుడు గోల్ చేస్తుంది రెడీ చేయమని. ముందంతేమో ఇలా ఇదిగో పడుకోను, కూర్చోను, టీవీ చూడను అలా చేస్తుంది. టైం అవుతున్నప్పుడు హడావిడి చేస్తుంది. ముందే రెడీ అవ్వచ్చు కదా అంటే రెడీ అవ్వడం త్వరగానే రెడీ అవుతారు, తినడమే లేటు. ఎప్పుడుకో తింటుంది తిని తిని తిని. ఇంకా మంచం మీద ఉన్న దుప్పట్లన్నీ తీసి మంచాలన్నీ పక్కకు సర్దేసి పక్క లేపేసి పెట్టుకొని పిల్లలకి బ్రష్ చేయించి ఇంకా స్నానం చేయించి రెడీ చేసి పంపించాలి. ఇంకా సరే దోశలు పోద్దాం వాళ్ళు బ్రష్ చేసే లోపని పోస్తుంటే ఆ దోశలేమో గంగ రావట్లే పెన్నము. చట్నీ కూడా ఒక పక్క వేసుకుంటున్నాను. దోశలు పోద్దామని పెన్నం పెట్టాను. సరే చట్నీ తాలింపు వేసేసి దోశలు పెన్నం పై మీద పెట్టేశాను. ఇంకా మజ్జిగ చేద్దామని చెప్పి మజ్జిగ చేస్తున్నాను. మధ్యలో మా తేజ వస్తుంది. రోజు అంతే, మజ్జిగ చేస్తుంటే పెరుగు ఇవ్వమంటుంది. ఒట్టి పెరుగు తింటుంది. అన్నంలో మాత్రం తింది కానీ ఒట్టి పెరుగు మాత్రం బాగా తింటుంది. ఓ పక్క పెన్నం వేడవుతుంటే మజ్జిగ చేస్తున్నాను. మజ్జిగ చేసేసి ఇంకా దోశలు పోసి పిల్లల్ని రెడీ చేయాలన్నమాట. రెడీ చేసి మజ్జిగ చేస్తున్నాను. వెన్నపూస అంటే త్వరగా రాదనమాట, నిదానంగా చేయాలి. అందుకని అటు తిరుగుతా ఇటు తిరుగుతా కొంచెం కొంచెం చేస్తూ ఇంకా దోశలు పోస్తున్నాను. దోశలు పోసేసి పిల్లలకి పెట్టాలి. స్నానం చేయించి మళ్ళీ వచ్చి స్నానం చేసి వచ్చాక ఇంకా దోశలు పోస్తున్నాను. ఇవేమో గంగా రావట్లే ఎందుకనో ఏమో కానీ ఇంతకుముందు బాగా మంచిగా వచ్చేది, ఇప్పుడు రావట్లే నీట్గా. పేపర్ దోశలా వచ్చేది, ఇప్పుడు ఎంత లావుగా పోసినా కానీ సరిగా రావట్లేదు. అలాగే ట్రై చేశాను. వచ్చిన వరకు ఇంకా లేట్ అవుతుంది, స్కూల్కి టైం అవుతుందని చెప్పి గబగబా పోసి ఇంకా అన్నం తినిపించి స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్ళాలి. చిన్నగా దోశలు పోసి తినిపించేసి స్కూల్కి పంపించాను. పంపించేసి వచ్చి మళ్ళీ వాళ్ళ డాడీకి దోశలు పోస్తున్నాను అనమాట. మార్నింగ్ పప్పు చేశాను కదా, ఆ పప్పును కూడా తాలింపు వేసేసి మజ్జిగలో వెన్నపూసి తీసేసి వాళ్ళ నాన్నకి ఇంకా టిఫిన్ పెట్టేస్తే వాళ్ళ నాన్న పని వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు. ఇంకా మనం ఖాళీ అనమాట. ఇంకేదో ఒకటి ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవి చేసుకోవాలి. ఇంతవరకు తీసేసరికి సరిపోయిందండి నా వీడియో మా తేజుతోటి. ఇక నుంచి మంచిగా తీస్తాను, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.